అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: సమగ్ర సస్యరక్షణలో భాగంగా పురుగుల నివారణకు జీవరసాయనాల వాడకం, జీవకంచగా ఉపయోగపడుతున్న వాక్కాయ చెట్టు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఎర్రగా చూడముచ్చటగా ఉన్న ఈ కాయలని కలిమికాయ అని, కరోండా అని పిలుస్తారు. 365 రోజులు పచ్చగా ఉంటుంది కాబట్టే కలిమి చెట్టు అంటారు. తెలుగు రాష్ట్రాలలో వీటి సాగు కొంత తక్కువే కానీ ఉత్తర భారతదేశంలో ఎక్కువ. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలలో ఈ కరోండాను తోటలుగా సాగు చేస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు అక్కడి రైతులు. అదే మన తెలుగు రాష్ట్రాలలో పండ్ల తోటల చుట్టూ కంచె పంటగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా అడవి జంతువుల బెడద ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో జీవకంచగా ఎంతగానో ఉపయోగపడుతుంది. కరోండా మొక్కను ఎలా పెంచుకోవాలి, పెంపకంలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, అన్ని వివరాలు ఈనాటి అన్నదాతలో తెలుసుకుందాం. కరోండా, వీటినే కలిమికాయ అని, వాక్కాయ అని కూడా పిలుస్తారు. కరోండా బహువార్షిక మొక్క. ఈ కాయల్లో అధిక ఇనుము పోషకం ఉండటం వల్ల రక్తహీనతను నివారిస్తుంది. ఈ కాయలను ముఖ్యంగా నిల్వ పచ్చళ్లుగాను, చట్నీలకు ఉపయోగిస్తారు. అలానే ఆయుర్వేదంలోనూ ఈ మొక్క యొక్క ఆకులు, వేళ్లను విరివిగా వాడుతున్నారు. ఈ మొక్కలు గుబురుగా ఉండి కొమ్మలు శాఖోపశాఖలుగా విస్తరించి పదునైన ముళ్ళు కలిగి నిలువుగా పెరుగుతాయి. నీటి ఎద్దడిని తట్టుకొని భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ పెరిగే మొక్క ఈ కరోండా. కరోండా ఉష్ణ సమశీతోష్ణ మండలంలో బాగా పెరుగుతుంది. 45 డిగ్రీల ఉష్ణోగ్రతను ఈ మొక్క తట్టుకుంటుంది. అధిక వర్షాలు, చలి, నీటి నిల్వను తట్టుకోలేదు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లోనూ ఈ మొక్కను పెంచుకోవచ్చు. మెట్ట భూములు, చేలగట్లపైన, పండ్ల తోటల చుట్టూ కంచె పంటగా, రోడ్డుకు ఇరుపక్కల అదేవిధంగా ఏక పంటగా కూడా కరోండాను సాగు చేసుకునే వీలుంది. మురుగునీటి సౌకర్యమున్న చల్కా నేలలు, గరప నేలలు, ఎర్ర నేలల్లో ఈ మొక్కల పెరుగుదల బాగుండి అధిక దిగుబడినిస్తాయి. ఈ మొక్కలను విత్తనం, వేరు లేదా కాండపు కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చెయ్యొచ్చు. నర్సరీల్లో నారు మొక్కలను పెంచి కూడా నాటుకోవచ్చు. యాభై సెంటీమీటర్ల పొడవు, వెడల్పు, ఎత్తు ఉండేలా గుంతలను తీసుకోవాలి. పైపొర మట్టికి 10 కిలోల పశువుల ఎరువు కలిపి గుంత అడుగు భాగాన్ని పూడ్చి మొక్కలను నాటుకోవాలి. ప్రధాన పంటగా సాగు చెయ్యాలనుకున్నప్పుడు మాత్రం వరుసల మధ్య 6 అడుగులు, మొక్కల మధ్య 6 అడుగులు ఎడం ఉండేలా చూసుకోవాలి. అదే కంచె పంటగా పెంచాలంటే ఫెన్సింగ్ వెంబడి 1 మీటరు దూరం వదిలి మొక్కల మధ్య 1 నుంచి 1.5 మీటరు ఎడంతో నాటుకోవాలి. మార్చి మాసంలో పూత ప్రారంభమై జూలై, ఆగస్టు మాసాలకు పండ్లు పక్వానికొస్తాయి. పూత తెలుపు రంగులో ఉండి
పిందెలు మీగడ రంగులో ఉంటాయి. సగం పక్వత చెందిన కాయలు గులాబీ రంగులోనూ, పూర్తిగా పక్వత చెందిన కాయలు నలుపు రంగుకు మారతాయి. నాటిన 2 సంవత్సరాలకు ఒక్కో మొక్క 200 నుంచి 300 కాయల దిగుబడినిస్తుంది. కాపుకొచ్చిన మొక్కలకు జూన్ జూలై మాసంలో ఒక్కో చెట్టుకు 10 నుంచి 15 కిలోల పశువుల ఎరువు వేయటం వల్ల మంచి దిగుబడులను పొందవచ్చు. 5 సంవత్సరాల వయసున్న ఒక్కో మొక్క నుంచి 5 నుంచి 7 కిలోల కాయ దిగుబడి వస్తుంది. ఇలా కంచె పంటగా సాగు చేయటం ద్వారా అడవి జంతువుల నుంచి పంటలను రక్షించుకోవటమే కాదు, ఆదాయాన్ని పొందవచ్చంటారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కృష్ణా జిల్లా నూజివీడు మామిడి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కనక మహాలక్ష్మి. లైవ్ ఫెన్స్ కింద ఉపయోగపడటానికి, జీవకంచ కింద ఉపయోగపడటానికి కరుండా మొక్కలు అంటే వాక్కాయ మొక్కల్ని మనం వేసుకోవటం వలన రైతులకి చుట్టూతా బోర్డర్లో వేసుకుంటే ఈ మామిడి తోటలు కానీ లేదా ఏదైనా పళ్ళ తోటలో ఉన్న వాళ్ళు దీనివల్ల కోతులు రావటం కానీ లేదా పశువుల లోపల రావటం కానీ మనం నివారించవచ్చు. డ్రిప్ సౌకర్యం ఉన్న వాళ్ళు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఈ మొక్కలని. ఒకవేళ నీటి వసతి లేని వాళ్ళైతే వర్షాకాలము శీతాకాలం పెట్టుకోవచ్చు. ఒకవేళ నీటి వసతి ఉండి 1-2 తడులు ఇవ్వగలిగిన వాళ్ళు మనకి ఎప్పుడు కూడాను పెట్టుకోవచ్చు. ఈ సమ్మర్లో అయినా కూడాను ఈ మొక్కల్ని పెట్టుకోవచ్చు. తర్వాత మనకి ఈ మొక్కలు పెట్టుకున్న తర్వాత 1-2 సార్లు కొంచెము వాటికి కావాల్సిన న్యూట్రియంట్స్ని అంటే ఎరువుల్ని కూడా 1-2 సార్లు వేసినా ఇక అక్కడి నుంచి అదే పెరుగుతుంది, ఆరోగ్యంగా కూడా ఉంటాయండి. మనకి కిలో 50 రూపాయల లెక్కను చూసుకున్నట్లయితే కూడాను అదనపు ఆదాయం రావటానికి రైతులకు అవకాశం ఉంటుంది. తర్వాత ఈ కరుండా కాయల్ని అంటే వాక్కాయల్ని మనకి చెర్రీస్ కిందను, జామ్ పీసుల కిందను, బ్రెడ్స్, కేక్స్ చేసే వాటిల్లోనూ ఉపయోగిస్తూ ఉన్నారు. కాబట్టి రైతులు అదనపు ఆదాయం కోసం ఈ కరుండా మొక్కల్ని వేసుకోవచ్చండి. ఇవి మనకి మామిడి పరిశోధనా స్థానంలో మొక్కలు అందుబాటులో ఉంచాము. ఇవి ఒక్కొక్క మొక్క 15 రూపాయల లెక్కన దొరుకుతూ ఉంది. మనకి కావాల్సిన రైతులు మాకు మామిడి పరిశోధనా స్థానము నూజివీడు వారిని సంప్రదించి ఈ మొక్కల్ని తీసుకోవచ్చండి. పంటల్లో చీడపీడలను హరించే వ్యవస్థ సహజసిద్ధంగానే మనకు ప్రకృతిలో ఉంది. పంటను ఆశించే వివిధ శత్రుపురుగులను సాలీళ్లు, అక్షింతల పురుగులు వంటి మిత్రపురుగులు తినేసి పంటలను కాపాడతాయని మనకు తెలుసు. అలాంటి బదనికలు, పరాన్నజీవుల వల్ల జీవ సమతుల్యత కాపాడబడుతుంది. చీటికి మాటికి రసాయన పురుగు మందులను వాడితే శత్రుపురుగులతో పాటు మేలు చేసే పురుగులు కూడా చనిపోయి జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. దీనివల్ల కాలుష్యం వంటి అనేక దుష్పరిణామాలను మనం ఇప్పటికే ఎదుర్కొంటున్నాం. అయితే క్రిమికీటకాలను సంహరించడానికి ఒక్క బదనికలు, పరాన్నజీవులే కాదు, బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ వంటి సూక్ష్మజీవులను ఉపయోగించవచ్చు. వీటినే జీవరసాయనాలు అంటారు. జీవరసాయనాలను ఉపయోగించి చీడపీడలను అరికట్టడాన్ని జీవ నియంత్రణ అంటారు. ఈ జీవరసాయనాలను సమగ్ర సస్యరక్షణలో భాగంగా వాడుకుంటే పంటల్లో చీడపీడలను భేషుగ్గా నివారించుకోవచ్చు. ఇవి పర్యావరణ హితం కూడా. ముందుగా పురుగులను నివారించే జీవరసాయనాల గురించి ఇవాల్టి అన్నదాతలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని జీవ నియంత్రణ ప్రయోగశాల ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ జి అనిత నుంచి తెలుసుకుందాం. జీవ నియంత్రణ పద్ధతుల్లో మనకు సాధారణంగా జీవ నియంత్రణ పద్ధతుల్లో 2 రకాలు ఉంటాయండి. ఈ ఏదైతే రోగనాశక జీవ నియంత్రణ పద్ధతులు, అలానే కీటకనాశక జీవ నియంత్రణ పద్ధతులు ఉంటాయి. జీవ నియంత్రణలో ముఖ్యంగా కీటకనాశక జీవ నియంత్రణ చూసేసరికి ఏదైతే మిత్రపురుగులు కానీ అంటే బదనికలు, పరాన్నజీవులు ఇవి వాడుకుని జీవ నియంత్రణ పద్ధతులు పాటించడం, లేదంటే సూక్ష్మజీవులు వాడుకుని జీవ నియంత్రణ అన్నది మనం పొలంలో తెచ్చుకోవడం. మిత్రపురుగులు కానీ పరాన్నజీవులు సాధారణంగా చాలా రకాలు ఉంటాయి. గ్రుడ్డు పరాన్నజీవి, లేదంటే లార్వా పరాన్నజీవి, గ్రుడ్డు లార్వా పరాన్నజీవి, అలానే ప్యూపాదశ పరాన్నజీవి. ప్రయోగశాలలో మనం కృత్రిమంగా ఈ పరాన్నజీవుల్ని పెంపొందించుకుని ఇలా తయారు చేసుకున్న పరాన్నజీవుల్ని మనం పొలంలో విడుదల చేసుకున్నప్పుడు ఇవి మనకి జీవ నియంత్రణ క్రియ అన్నవి తయారు చేసి మనకి పురుగులు బెడదన్నది చాలా వరకు తగ్గిస్తుంది. బదనికలు అంటే సాలెపురుగు, లేదంటే అక్షింతల పురుగు, ఇలాంటి పురుగులను మనము పొలంలో విడుదల చేసుకుని అవి తయారు చేసే ఈ జీవ నియంత్రణ క్రియ అన్నది మనం వాడుకున్నప్పుడు దాన్ని బదనికలు అంటారు. పరాన్నజీవుల్లో చాలా వరకు మనకు
ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవి అన్నది చాలా వరకు రైతుల్లో ప్రాచుర్యం పొందింది. ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవిని మనము మన ల్యాబొరేటరీలో తయారు చేసుకుని రైతులకు మనము సరఫరా చేస్తున్నాము. కీటకనాశక జీవరసాయనాలు. కీటకనాశక జీవరసాయనాలు అంటే సహజంగా పురుగులు ఏదైతే శత్రు పురుగులు ఉంటాయో వీటిని పొలంలో చాలా వరకు సూక్ష్మజీవులు కీటకాలను ఆశించి వాటిని అంతం చేస్తూ ఉంటాయి. ఈ జీవరసాయనాల్లో ముందుగా శిలీంద్ర ఆధారిత జీవరసాయనాలు అంటే శిలీంద్ర బీజాలను తీసుకుని ఆ బీజాలను మనము ప్రయోగశాలలో పెంపొందించుకొని ఈ బీజాలను మనము తయారు చేసుకుని పొలంలో పిచికారీ చేసుకున్నట్లయితే జీవ నియంత్రణ క్రియ అన్నది జరిగి మనకి పురుగు ఉధృతి అన్నది చాలా వరకు తగ్గుతుంది. శిలీంద్ర ఆధారిత జీవరసాయనాల్లో ముఖ్యంగా మనకి అందుబాటులో ఉండేవి లెకానిసిలియం లెకాని అంటే ఇది ఒక శిలీంద్రం అండి. మనకి ఎక్కడైతే రసం పీల్చే పురుగులు ఉంటాయో అంటే పచ్చదోమ, లేదంటే నల్లి, లేదంటే తెల్లదోమ, మీలీ బగ్స్ అంటే పిండి నల్లి, ఇలాగ వచ్చే రసం పీల్చే పురుగులను మనం సమర్థవంతంగా అరికట్టుకోవడానికి లెకానిసిలియం లెకాని అనే ఈ జీవరసాయనాన్ని మనం పొలంలో పిచికారీ చేసుకోవచ్చు. లెకానిసిలియం లెకానిని కొబ్బరిలో, లేదంటే జామలో, అలానే అరటిలో, ఇలాగ కోకోలో రూగోస్పైరిలింగ్ వైట్ ఫ్లైని కూడా నియంత్రించుకోవడానికి సమర్థవంతంగా వాడుకోవచ్చు. రెండవది మనకి మెటారైజియం ఎనైసోప్లియే. మనకి ఎక్కడైతే మిడతలు, లోకస్ట్లు అంటాము మిడతలు, లేదంటే టెర్మైట్స్ చెదల కోసం, లేదంటే తామర పురుగు నివారణ కోసము, లేకుంటే ఈ కత్తెర పురుగు అంటే మొక్కజొన్నలో వచ్చే కత్తెర పురుగు నివారణ కోసం మనం ఈ మెటారైజియం ఎనైసోప్లియే అనే ఈ జీవరసాయనాన్ని వాడుకుని పొలంలో సమర్థవంతంగా ఈ పురుగులు ఉధృతి అన్నది తగ్గించుకోవచ్చు. మూడవ జీవరసాయనం బవేరియా బెసియానా. బవేరియా బెసియానా అంటే మనకి ఎక్కడైతే లార్వా దశ పురుగులు ఉంటాయో అంటే ఉదాహరణకి మనకి క్యాబేజ్లో వచ్చే డైమండ్ బ్యాక్ మాత్ కానీ, వివిధ పంటల్లో మన శనగపచ్చ పురుగు కానీ, వేరుశనగలో వచ్చే పొగాకు లద్దె పురుగు కానీ నియంత్రించుకోవడానికి ఈ బవేరియా బెసియానా జీవరసాయనం వాడుకోవాలి. వరిలో వచ్చే సుడిదోమను కూడా ఈ బవేరియా బెసియానా అన్నది సమర్థవంతంగా నియంత్రిస్తుంది. ఈ మూడు శిలీంద్ర ఆధారిత జీవరసాయనాలు మూడు కూడా రైతుకి ద్రవ రూపంలో కానీ పొడి రూపంలో కానీ లభ్యమవుతున్నాయండి. వీటిని 1 లీటర్ నీటికి 5 ml కానీ 5 గ్రాములు కానీ కలుపుకొని పంట మీద పిచికారీ చేసుకోవాలి. శిలీంద్ర ఆధారిత కీటకనాశక జీవరసాయనాల్లో పర్ప్యూరియోసిలియం అనే ఒక జీవరసాయనం ఉంది. మనకి ఎక్కడైతే నులిపురుగుల బెడద ఉంటుందో అక్కడ మనం ఈ పర్ప్యూరియోసిలియం జీవరసాయనం అన్నది వాడుకోవచ్చు. సాధారణంగా మనకి హరిత గృహాల్లో కానీ, లేదంటే ఇతరత్ర జర్బెరా, లేదంటే చామంతి ఇలాంటి పంటల్లో మనకి నులిపురుగుల బెడద అన్నది చాలా వరకు గమనిస్తూ ఉంటాము. నులిపురుగులు డ్యామేజ్ మనకి వేరుబుడిపల రూపంలో మనకు టమాటా కానీ, జామ కానీ, ఇతరత్ర పండ్ల తోటల్లో మామిడి, బత్తాయి, చీనీ, దానిమ్మ ఇలాంటి వాటిలో మనకు చాలా వరకు కనిపిస్తూ ఉంటుంది. దీనికోసం మనము పర్ప్యూరియోసిలియం అన్న ఈ జీవరసాయనాన్ని వాడుకోవాలి. పర్ప్యూరియోసిలియం జీవరసాయనం మనకు పొడి రూపంలో దొరుకుతుంది. దీన్ని మనము 100 కిలోల పెండకి 2 నుంచి 4 కిలోల పర్ప్యూరియోసిలియం ఈ జీవరసాయనం కలుపుకుని దాన్ని 1 వారం పాటు మగ్గపెట్టుకుని అనంతరం ఆ పెండని మనము నేలలో జల్లుకున్నట్లయితే మనం ఈ నులిపురుగుల బెడదన్నది చాలా వరకు తగ్గించుకోవచ్చు. రెండో శ్రేణి కీటకనాశక జీవరసాయనాల్లో బీటీ జీవరసాయనం చాలా ముఖ్యమైనది. బీటీ అనగా బ్యాసిల్లస్ థురింజియెన్సిస్. ఇది ఒక బ్యాక్టీరియా నుంచి దాని కణాల నుంచి తయారై ఉన్నది. ఈ బ్యాసిల్లస్ థురింజియెన్సిస్ జీవరసాయనం పొడి రూపంలో కానీ ద్రవ రూపంలో కానీ రైతులకి అవైలబుల్గా ఉంది. బీటీ రసాయనం మనకి ఎక్కడైతే లార్వా దశ పురుగులు అంటే శనగపచ్చ పురుగు కానీ, లేదంటే లద్దె పురుగు కానీ, క్యాబేజ్లో వచ్చే డైమండ్ బ్యాక్ మాత్ కానీ, ఇతరత్రా మనకి ఎక్కడైతే లార్వా దశలు ఉన్నాయో అలాంటి పురుగుల నియంత్రణ కోసం మనం ఈ బీటీ అన్నది సిఫారసు చేస్తూ ఉంటాము. లీటర్ నీటికి 2 గ్రాములు కానీ 2 ml కానీ పిచికారీ చేసుకున్నప్పుడు ఈ లార్వా దశ పురుగుల యొక్క ఉధృతి చాలా వరకు పొలంలో తగ్గుతుంది. బీటీ అన్నది ఈ ఏదైతే ఈ పురుగులు ఉంటాయో వాటి సమగ్ర సస్యరక్షణ చర్యల్లో కూడా బీటీ వాడకానికి చాలా వరకు ప్రాముఖ్యత ఉంది. మూడవ శ్రేణి కీటకనాశక జీవరసాయనాల్లో
ఈ వైరస్ ఆధారిత జీవరసాయనం మనకి ఎన్పివి అంటే న్యూక్లియర్ పాలిహెడ్రోసిస్ వైరస్ రూపంలో దొరుకుతుంది. ఇది బ్యాక్యులో వైరస్ తరహా జీవరసాయనం అండి. అంటే ఈ న్యూక్లియర్ పాలిహెడ్రోసిస్ వైరస్ మనకి ద్రవ రూపంలో మాత్రమే తయారవుతుంది. శనగపచ్చ పురుగు అంటే శనగ పంటలో కానీ ఇతరత్ర కూరగాయ పంటల్లో మనకు వచ్చే శనగపచ్చ పురుగు కానీ వేరుశనగలో వచ్చే పొగాకు లద్దె పురుగు కానీ వీటి రెండుటికి చాలా వరకు ఈ రెండు పురుగులకే మనకి న్యూక్లియర్ పాలిహెడ్రోసిస్ వైరస్ ద్రావణం అన్నది ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతుంది. దీని వాడకం చూసుకునే వరకు మనకి ఎకరానికి 200 LE అన్న కాన్సన్ట్రేషన్తో ఈ వైరస్ ద్రావణం అన్నది వాడాలి శనగపచ్చ పురుగు కోసం. పొగాకు లద్దె పురుగు కోసం ఎకరానికి 100 LE కాన్సన్ట్రేషన్ ఉండే ద్రావణం మాత్రమే వాడతాము. ఇంకా వచ్చే ఒక 2-3 ఏళ్లలో ఏదైతే కత్తెర పురుగు మొక్కజొన్నలో వచ్చే కత్తెర పురుగుకి కూడా ఈ ఎన్పివి వైరస్ ద్రావణం అన్నది తయారయ్యి మార్కెట్లో రైతులకు అందుబాటులో దొరుకుతుంది. వైరస్ జీవరసాయనం వాడేటప్పుడు రైతులు కొంచెం ఎకరానికి 200 LEతో పాటు ఒక 100 ml టీపాల్ అంటే ఈ రాబిన్ బ్లూ కానీ ఇలాంటిది వాడుకున్నప్పుడు ఈ సూర్యరశ్మిలో ఉండే అతి నీలి కిరణాల యొక్క దుష్ప్రభావం అన్నది ఈ వైరస్ ద్రావణం మీద పడకుండా ఉండి దాని పనితనం అన్నది చాలా వరకు పెంచుతుంది. అలానే బెల్లం ఒక 100 గ్రాములు కానీ 400 గ్రాములు కానీ బెల్లం నీళ్ళు అన్నది మనం వేసుకున్నప్పుడు పంట మీద దీని ప్రభావం అన్నది చాలా సానుకూలంగా మారుతుంది. అన్ని రకాల జీవరసాయనాలకు వాడుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అన్నవి రైతులు పాటించాల్సి వస్తుంది. పొడి రూపంలో దొరికే జీవరసాయనాలకు 6 నెలలు ఈ నిల్వకాలం అన్నది ఉంటుంది. అదే ద్రవ రూపంలో ఉండే జీవరసాయనాలకు సంవత్సరం అన్నది దాని నిల్వకాలం ఉంటుంది. అంటే రైతులు ఈ జీవరసాయనాలు కొనుక్కునేటప్పుడు దీని తయారీ తేదీ అన్నది తప్పనిసరిగా చూసుకోవాలి. రెండవది ఏంటంటే ఈ జీవరసాయనాలు గవర్నమెంట్ ఆధారిత ల్యాబ్స్ నుంచి వీటి ధృవీకరణ అన్నది అయింది అంటే ఈ జీవరసాయనాల మీద ఒక CAB రిజిస్ట్రేషన్ నంబర్ అన్నది ఉంటుంది. అలాంటి మందులు పిచికారీ చేసుకుంటే రైతుకి దానిలో ఉండే ఏదైతే క్వాలిటీ ఉంటుందో అది మెయింటైన్ అవుతూ ఉంటుంది. జీవరసాయనాలు వాడేటప్పుడు తెల్లవారుజామున అంటే సూర్యోదయం ముందు కానీ లేదంటే సూర్యాస్తమి అయిన తర్వాత కానీ వాడుకున్నప్పుడు వాటి పనితనం మంచిగా ఉంటుందని శాస్త్రవేత్తలు గ్రహించారు. ఈ జీవరసాయనాల్ని చల్లటి ప్రదేశంలో నిల్వ చేయాలి. ఎండకి కానీ అతిగా నెమ్ము ఉండే ప్రదేశంలో కానీ వీటిని నిల్వ చేయకూడదు. ఇలా మన సమగ్ర సస్యరక్షణ చర్యల్లో ఈ జీవరసాయనాల్ని వాడుకుని అలానే మనకి ఒక ఫిరమోన్ ట్రాప్స్ ఈ జిగురట్టలు ఇవన్నీ వాడుకుని ఒక మేలైన సమగ్ర సస్యరక్షణ చర్యల ప్యాకేజ్ అన్నది పాటించినప్పుడు పురుగు ఉధృతి అన్నది చాలా వరకు తగ్గి ఈ మిత్ర పురుగులు సంఖ్య పెరిగి మనకి పొలంలో పంట నష్టం అన్నది చాలా వరకు తగ్గుతుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నెల్లూరు జిల్లాలో ఆక్వా రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. మేత ఖర్చులు పెరిగి రొయ్యల ధరలు పెరగక సాగు గిట్టుబాటు కాని పరిస్థితి వచ్చిందంటూ రైతులు వాపోతున్నారు. రొయ్యల సాగుకు ప్రసిద్ధి చెందిన జిల్లాలో గతంలో 60,000 ఎకరాల్లో సాగు విస్తరించి ఉంటే పెరిగిన ప్రతికూలతలతో విస్తీర్ణం తగ్గుతూ వచ్చిందంటూ రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం 30,000 ఎకరాల్లో మాత్రమే రొయ్యల పెంపకం జరుగుతోందని రైతులు చెబుతున్నారు. నేను ఒక 70 ఎకరాలు ఆక్వా సాగు చేస్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి తీసుకుంటే ఇప్పుడు పడుతున్న ఇబ్బందులతో ఎప్పుడు కూడా ఇన్ని ఇబ్బందులు పడలేదు. అలాగే ఈ సీడ్ అనేది నాణ్యత లేని సీడ్ ఇస్తూ అలాగే ఈ ప్రభుత్వం కూడా ఈ విద్యుత్ ఛార్జీల మీద చాలా భారం రైతుల మీద వేస్తుంది. ఆ ట్రూఅప్ ఛార్జీలు అయితేనేమి 10 ఎకరాల పైన ఉండే వాళ్ళందరికీ కూడా 4 రూపాయల నుంచి 5 రూపాయలు ఏదైతే మనకు 1.5 రూపాయలు ఉన్నిందో ఆ 1.5 రూపాయల నుంచి 5 రూపాయల దాకా ఒక యూనిట్ మీద ఛార్జ్ చేయడం జరుగుతుంది. దాంతో ఈ రైతులు ఆక్వా రంగంపై విరక్తి చెంది క్రాప్ హాలిడే ప్రకటించే స్టేజ్కి వచ్చేశారు. అలాగే గిట్టుబాటు ధర విషయానికి వస్తే ఒకప్పుడు 240 రూపాయలు మినిమం ఉండేది. ఈరోజు 205 రూపాయల నుంచి 210 దాకా ఈ సిండికేట్గా ఏర్పడి దళారులు అందరూ కూడా రేట్లని నియంత్రించే ప్రక్రియ చేస్తున్నారు. జిల్లాలో ఆక్వా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. గతంలో ఆక్వా సాగు చేసేదానికి చాలా మంది రైతాంగం ముందుకు వచ్చేవారు. ఆ రోజుకి ఈ రోజుకి పరిస్థితి చూస్తే ఈ ఆక్వాకి కల్చర్కి ఎందుకు వచ్చామనేది
ఒక ఆలోచనలో పడ్డారు రైతులు. గతంలో రొయ్యల మేత 25 బస్తాలు 1000 రూపాయలు ఉంటే ఈ యొక్క రొయ్య కేజీ 250 ఉండేది. ఇప్పుడు పరిస్థితి చూస్తే రొయ్యల మేత 2200 ధర పెరిగింది ఒక బస్తా ధర. కానీ రొయ్యల రేటు చూస్తే 250 కూడా ఉండడం లే, 190, 180 కేజీ పరిస్థితికి ఈరోజు వచ్చింది. ఇండోనేషియా, థాయిలాండ్ దేశాల్లో చూస్తే ఆక్వా రైతుకి ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. వారికి సంబంధించిన నాణ్యమైన రొయ్య పిల్లలు ఇస్తున్నారు. ఇక్కడ చూస్తే 20 లక్షల పిల్లలు ప్రోడక్ట్ తయారు చేసి పంపించాల్సి ఉంటే 50 లక్షలు తయారు చేసి పంపిస్తూ ఉన్నారు. అంటే 20 లక్షల రొయ్య పిల్లలు నాణ్యమైనటి, దాదాపు 30 లక్షల రొయ్య పిల్లలు నాసిరకమైన రొయ్య పిల్లల్ని ప్రోడక్ట్ తయారు చేసి రైతాంగాన్ని నష్టపరిస్తే పరిస్థితి ఏర్పాటైంది. ఆక్వా రైతులకు రాయితీపై విద్యుత్ ఇస్తామని గతంలో చెప్పినప్పటికీ కొద్దిమంది రైతులకు మాత్రమే రాయితీ దక్కుతుందని రైతులు చెబుతున్నారు. దీనికి తోడు నాణ్యమైన సీడ్ దొరకకపోవడంతో దిగుబడులు ఆశించిన స్థాయిలో రాని పరిస్థితి. పెరిగిన మేత ఖర్చులకు, రొయ్యలకు పలికే ధరలకు ఎలాంటి పొంతన లేకుండా పోయిందంటూ సాగుదారులు వాపోతున్నారు. పూర్వం 240 రూపాయలకి ఏనాడు కూడా కేజీ రొయ్యలు రేటు తగ్గేది లేదు. ఈరోజు 200 రూపాయలు కాడించే రేటు ప్రతిరోజు రేట్లు మారుస్తూ రైతాంగాన్ని తికమక చేస్తూ ఈ రైతాంగాన్ని ఒక అయోమయంలో తెంపేయడం జరిగిందని చెప్పేదానికి నేను విచారిస్తున్నా. పైపెచ్చు హ్యాచరీస్ విషయంలో కూడా ఈ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలా. మంచి సీడ్ తయారైతేనే రైతు బతకగలుగుతాడు. కానీ ఈ సీడ్ తయారులో రకరకాల ఎత్తులేచి ఈ హ్యాచరీసు నాసిరకం సీడ్ తయారు చేసిన దానివల్ల రైతాంగం కుదేలైపోయింది. ఆక్వా రంగం పూర్తిగా తీవ్రమైన నష్టాలలో ఉంది. 10 ఎకరాల లోపల చిన్న రైతులు ఎవరు కూడా చేసే పరిస్థితి లేదు. దానికి కారణం గతంలో హ్యాచరీసు, ఫీడ్ డీలర్స్ అప్పిచ్చేవాళ్ళు, మెటీరియల్ వచ్చిన తర్వాత వాళ్ళ అప్పుల్ని రాబట్టుకునేవాళ్ళు. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో రేట్లు లేవు కాబట్టి మార్కెట్లు పెరిగితేనే ఈ ఇండస్ట్రీ నిలబడుతుంది. కానీ ఇంటర్నేషనల్గా ఉండే పోటీలో మనం కోలుకోనే పరిస్థితిలో ఉన్నాం. ఈ మీడియేటర్ వ్యవస్థ అయితే ఉందో ఎనామీకి అది పెద్ద శాపం. వాళ్ళు కోట్లు సంపాదించుకుంటున్నారు కానీ రైతులను పూర్తిగా దెబ్బతీస్తూ ఉన్నారు. ఇది ప్రస్తుతం అయితే కోలుకునే పరిస్థితులు లేదు. ఇప్పుడు గతంలో ఫీడు 40 రూపాయలు ఉన్నప్పుడు 30 కౌంట్ 500 రూపాయలు అమ్మింది. ఇప్పుడు 90 రూపాయలు చేశారు. 30 కౌంట్ 400 రూపాయలకు వచ్చింది. యాక్చువల్గా అయితే 1000 రూపాయలు అమ్మాల. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ధాన్యం రేట్లు కానీ ఇవన్నీ కూడా పెరిగినాయి. పెరగకుండా వెనక్కి వచ్చింది ఒకటే కనపడుతుంది. అటువంటప్పుడు ఇది నిలబడాలంటే మార్కెట్ అన్నా పెరగాల, లేదనుకుంటే ఫీడ్ రేట్లు అన్నీ కూడా గతంలో ఉన్నట్టు రావాలా. రొయ్యలకు ధరలు తగ్గిస్తున్న పరిస్థితుల్లో మేతల ధరలు సైతం తగ్గించాలంటూ రైతులు కోరుతున్నారు. లేదంటే పెంపకం చేపట్టే పరిస్థితి కనబడటం లేదంటూ రైతులు అంటున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.